షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. మహనీయమూర్తి, అభిషేకాన్ని పొందేటటువంటి వాడు, చందనాలంకృతుడు, ఎన్ని విశేషాలు ఆయనకి సంప్రదాయంలో, ఆరాధనలో. అంత గొప్ప మూర్తి. కాబట్టి ఆయనకి మనం చెయ్యగలిగినది ఏమిటి అంటే త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి మనకి రుక్మిణీదేవి నేర్పింది కదూ. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఈ రెండిటిని చేర్చి 11వదైనటువంటి బుద్ధిని చేర్చి ఇలా ఉంచి నమస్కరిస్తే 11ంటిని ఆయన ముందు ఇలా పెడితే చాలు, సంకేతపరంగా అనుగ్రహిస్తాడు. ఏ మాట అక్కర్లేదు. అంత గొప్ప తత్వం సుబ్రహ్మణ్య తత్వం. ఇప్పటికీ మోపిదేవిలో ఆశ్చర్యం జరుగుతుంది. ప్రధానమూర్తి కింద కలుగులో ఉంటుంది పాము, అందులో ఉంటాడు. వాయువుని వింటూ ఉంటాడు, వేదనాదాన్ని వింటూ ఉంటాడు. మంత్రాలు చదివేటప్పుడు దోషం ఎక్కువ వచ్చిందనుకోండి, స్వరంలో దోషం, కోపం వచ్చేస్తుంది. ఎవరిని ఏం చేయడు, కోపం వచ్చి అలుగుతాడు. అలిగి కలుగులోంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఎదురుకుండా తొట్టు ఉంటుంది, అందులోకి పోయి పడుకుంటాడు. నేను లోపల ఉండనంటాడు. నాదం తప్పు వస్తోంది, స్వరం తప్పు వస్తోంది, నేను విన్నా మంత్రం అంటాడు. అప్పుడు వచ్చి మళ్ళీ స్వరంతో చదువుతారు మంత్రం. చదివి తప్పు అయిపోయిందయా క్షమించు, నీ యథాస్థానాన్ని చేరమని అడుగుతారు. అప్పుడు ఒకసారి మళ్ళీ ఆ బుట్టలోంచి పైకి లేచి మళ్ళీ వెళ్ళిపోతాడు. అందరూ చూస్తుండగా జరుగుతుంది మోపిదేవిలో. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారేమో. మీరు కావాలంటే అర్చకుల్ని వెళ్ళి అడగండి, కిందే ఉంటుంది కలుగు, అందులోనే పడుకుని ఉంటాడు. అందరూ చూస్తుండగా బయటకు వస్తాడు. స్వరం తప్పినా, అనాచారం ఎక్కువైపోయినా బయటకు వచ్చేసి అలకపాన్ పెక్కి పడుకుంటాడు. మళ్ళీ వెళ్ళి వేదం స్వరంతో చెప్తే లోపలికి వెళ్ళిపోతాడు. ఆ నాదాన్ని ఇష్టపడతాడు కాబట్టి సర్పరూపంలో పడుకుంటాడు. చిన్న అపరాధం జరిగింది, ఒకసారి బ్రహ్మగారిని నిగ్రహించాడు. ఆ కారణానికి వచ్చి పుట్టలో పడుకొని ధ్యానం చేశాడు. అగస్త్యుల వారు కనిపెట్టారు. అది మోపిదేవి క్షేత్రం, కృష్ణా జిల్లా. వేదనాదానికి అంత ఇష్టపడతాడు. అందుకే వేదం చదువుకున్న వాళ్ళు, వేదాన్ని ఆమ్నాయం చేసేవాళ్ళు ఎక్కడుంటారో అక్కడక్కడ సర్పరూపంలో తిరుగుతూ ఉంటాడు. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంశంలో ఒకసారి పామే పుట్టింది. ఒక ఆడదానికి వాళ్ళ వంశంలో ఒక పాము పుట్టింది. పాము పుడితే 10 మందిలోకి ఆ పాముని తీసుకెడితే పాముని భయపడతారని తీసుకెళ్లేవారు కాదు. ఆ పాము వాళ్ళ ఇంట్లో తిరిగేది. ఆకలేస్తే తల్లి దగ్గరికి వచ్చి బుస్ బుస్ అనేది. దానికి పెద్దదైపోయింది. పాలు పట్టడం ఎలా అనుమానపడి వాళ్ళు రోట్లో పాలు పోసి చల్లారబెట్టి అది వచ్చి పాలు తాగడం అలవాటు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ ఓ పేరంటానికి వెళ్లాల్సి వచ్చింది పక్క ఊరు. ఇంట్లో ఉన్న వృద్ధురాలికి చెప్పింది, అమ్మా రోట్లో పాలు పోసి చల్లార పెట్టండి, ఆ పాము తాగుతుంది వచ్చని. ఆ పాము వచ్చి పాలు తాగుతుందని తెలిసి కూడా ఇంట్లో వృద్ధురాలు మరుగు పాలు పోసింది. ఈ పాము తిన్నగా వచ్చి రోలిక్కి పాలు రోజు తల్లి పట్టడం అలవాటు, ఆ పాలనుకుని తాగపోయింది. నోరు కాలిపోయి గిలగిలలాడి గబుక్కులు పడిపోయింది, ఆ కన్నంలో పడిపోయింది. పడిపోవడంలో చచ్చిపోయింది, శరీరం వదిలేసింది. తల్లి వచ్చింది. కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే ఏడిచినట్టు ఏడ్చి అంత్యేష్టి సంస్కారం చేశారు. చేస్తే కల్లోకి వచ్చింది. ఇకపైన పావుల విషయంలో మన ఇంట్లో ఈ జాగ్రత్తలు తీసుకోవలసింది అని కలలో చెప్పింది. ఆ వంశంలోనే, ఆ పూర్వీకులలో పాము పుట్టిన వంశంలోనే సుబ్రహ్మణ్యావతారులై, సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రులై మహాస్వామి ఆవిర్భవించారు. సుబ్రహ్మణ్య కటాక్షం అంటే అంత గొప్పది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.